హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఢిల్లీ క్రైమ్ 3 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఈసారి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఒక్క 5th ఎపిసోడ్ మాత్రం ఐ థింక్ నాకు గ్లిచ్ అయిందా లేక నెట్ఫ్లిక్స్ ప్రాబ్లమా నాకు అర్థం కాలేదు, కానీ తెలుగు డబ్బింగ్తో పాటు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ వాయిస్ కూడా వచ్చింది భయ్య. నాకు అది ప్రాబ్లంగా అనిపించింది 5th ఎపిసోడ్లో మాత్రం. ఉన్న ఎపిసోడ్స్ అన్ని తెలుగు డబ్బింగ్ బాగానే అనిపించింది. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఢిల్లీ క్రైమ్ 3 దీనికి ముందు ఆల్రెడీ 2 seasons అయితే ఉన్నాయి. వాటికి వీటికి కనెక్షన్ అయితే ఉండదు. ప్రతి సీజన్ కూడా ఒక స్టాండ్ అలోన్ స్టోరీ అయి ఉంటుంది. కానీ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ మాత్రం మీకు సీజన్ టు సీజన్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. బట్ స్టోరీ మాత్రం మారుతుంటుంది. మీరు తెలిసే ఉంటుంది యాక్చువల్లీ ఢిల్లీ క్రైమ్ నేను ఇప్పటిదాకా సజెస్ట్ చేయలేదు మన ఛానల్లో. అంటే ఒరిజినల్ కేసెస్ భయ్య. 2012లో జరిగిన నిర్భయ కేసు అనుకుంటా 2019లో అయితే వాళ్ళు తీసి సిరీస్ కింద వదలడం అయితే జరిగింది. అదే ఢిల్లీ క్రైమ్ సీజన్ 1. తర్వాత సీజన్ 2లో ఒక ఇన్స్పైర్డ్ ఈవెంట్స్ ని తీసుకుని ఫిక్షనల్ గా చేసి సీజన్ 2 అయితే తీశారు. ఇప్పుడు సీజన్ 3లో కూడా సేమ్ అలాగే ఇన్స్పైర్ అయ్యి, అంటే రియల్ గా జరిగిన ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఫిక్షనల్ యాడ్ చేసి తీయడం అయితే జరిగింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఈసారి మెయిన్ లీడ్ అయిన డీసీపీ వత్తిక చతుర్వేది గారు అయితే ట్రాన్స్ఫర్ అవడం అయితే జరుగుద్ది అస్సాంకి. అక్కడ ఒక రోజు నైట్ ఒక ట్రక్ ని అయితే పట్టుకుంటారు భయ్య. ఆ ట్రక్ నిండా అమ్మాయిలు అయితే ఉంటారన్నమాట. అసలు ఆ అమ్మాయిలు ఆ ట్రక్ లో ఎందుకున్నారు, వత్తిక చతుర్వేది ఏం చేసింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈసారి ఈ ఢిల్లీ క్రైమ్ 3 అన్నది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ కాసేపు నాకు 7:15 PM అయితే కాంతా ప్రీమియర్ షోకి అయితే వెళ్తున్నా. సో నైట్ రివ్యూ పెట్టేస్తా, రేపు ఎర్లీ మార్నింగ్ వరకు ఆగను భయ్య, ఎందుకంటే నైట్ వేరే సిరీస్ చూసేది ఉంది. సో నైట్ రివ్యూ పెట్టేస్తాను. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీడియోకి హైప్ ఇవ్వండి. నైట్ పెడుతున్న వీడియో కాబట్టి ఇబ్బంది పడతాం. దీనికి కూడా హైప్ ఇవ్వండి కుదిరితే. ఈ మధ్యన వ్యూస్ తగ్గిపోయే ఛానల్ కి. నోటిఫికేషన్స్ మాత్రం మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇన్స్టా లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఫాలో కొట్టండి భయ్య. ప్రతి రివ్యూ స్టేటస్ కూడా మనం అందులో పెడతాం. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే నోటిఫికేషన్స్ రావు మీకు యూట్యూబ్ నుంచి. సో ఇన్స్టాలో ఫాలో కొడితే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. సరే, సోదంతా పక్కన పెడేద్దాం. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు ఎలా అనిపించింది సిరీస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 1 నాకు చాలా ఇష్టం. సీజన్ 2 అదిరిపోయింది. బట్ సీజన్ 3 మాత్రం ఇట్ వాస్ ఓకే భయ్య, పర్లేదు అనిపించింది నాకు. మరీ అంత ఇంపాక్ట్ లేదు, కానీ యా చూడడానికి మాత్రం ఖచ్చితంగా వర్త్ ఇట్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఈసారి కాన్సెప్ట్ వచ్చేసి రియల్ ఈవెంట్స్ అయినప్పటికీ కూడా మెయిన్ గా మొత్తం సిరీస్ అంతా కూడా అమ్మాయిల ట్రాఫికింగ్ చుట్టూ నడుస్తుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఏదో అన్ని మూవీస్ లోనే సిరీస్ లోని చూపించినట్టు ఆ రెగ్యులర్ టాపిక్ లాగా అయితే చూపించారన్నమాట. ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అంటే ఒక డ్యూయల్ పర్స్పెక్టివ్ నడుస్తుంటుంది. కేసెస్ అన్నవి ఒక చిన్న పాప ఇంజూర్ అవ్వడం అన్న దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇంకో సైడ్ ఏమో అమ్మాయి ట్రాఫికింగ్. ఈ రెండు కేసెస్ సిమిలర్ గా రన్ చేసుకుంటూ డ్యూయల్ పర్స్పెక్టివ్ చూపించుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. ఈసారి ఆ స్క్రీన్ ప్లే కొంచెం నాకు ఇంపాక్ట్ అనిపించింది భయ్య. ఎందుకంటే ఒకే కేసు మీద కాకుండా 2 కేసెస్ ని తీసుకుని వాటిని కంబైన్ చేసుకుంటూ అలా తీసుకెళ్లడం వల్ల ఏమైందంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ బాగా వర్కౌట్ అయింది. నాకు ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగారు అనమాట. అండ్ ఇలాంటి సిరీస్లకి మెయిన్ ఇంపాక్ట్ కావాల్సిందే ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనమాట. ఎందుకంటే మనకి క్రైమ్ ఎవరు చేస్తున్నారో తెలుసు, క్రైమ్ ఏంటో తెలుసు, దాన్ని ఎవరు సాల్వ్ చేయబోతున్నారో తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి ఈ మధ్యలో జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎంత టాప్ నాచ్ ఉంటే అంత మంచిది. ఇక్కడ మెయిన్ గా ఢిల్లీ క్రైమ్ సిరీస్ లకి ఇవే వర్కౌట్ అవుతూ వచ్చింది ప్రతి సీజన్ లో కూడా. ఈ సీజన్ లో కూడా ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గానే ప్రెజెంట్ చేశారు. ఎక్కడా కూడా వదలలేదు. మైన్యూట్ డీటెయిల్స్ ని కూడా పట్టించుకున్నారు భయ్య. సీజన్ 2 లో చూసినా అలాగే ఉంటుంది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది. ఇక్కడ కూడా అలాగే అనిపించింది నాకు. నాకైతే బాగానే వర్కౌట్ అయింది. ఏవైతే క్యారెక్టర్స్ ముందు సిరీస్ నుంచి గట్రా ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాయో ఆ క్యారెక్టర్ స్టోరీస్ ని కూడా నీట్ గానే ప్రెజెంట్ చేశారు. అండ్ సస్పెన్స్ కూడా బాగానే మెయింటైన్ చేశారు. థ్రిల్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. త్రూ అవుట్ ద సిరీస్ మరీ ఎక్కువ డ్రామాని సోది లాకుండా జస్ట్ 6 episodes లో నీట్ గా కంప్లీట్ చేశారు భయ్య. నాకు వీటి పరంగా ఏ ప్రాబ్లం లేదు. మరి ఏంట్రా ప్రాబ్లమ్స్ అంటే పర్ఫార్మెన్సెస్ ఈసారి నాకు వీక్ గా అనిపించే, నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ గా ఈసారి విలన్ క్యారెక్టర్ లోకి మీకు తెలిసే ఉంటుంది, సోనీ లివ్ వెబ్ సిరీస్ ఉంటుంది కదా మహారాణి, అందులో యాక్ట్ చేసిన మెయిన్ లీడ్ క్యారెక్టర్ కురేషి, హ్యూమా కురేషి అనుకుంటా, ఐ థింక్ సో, నేమ్ తప్పు పలుకుంటే సారీ. ఆమెను విలంగా తీసుకున్నారు భయ్య. నాకు అంత ఇంపాక్ట్ అయితే లేదనమాట ఆ క్యారెక్టర్ మీద. సడన్ గా పాష్ గా యాక్ట్ చేయిస్తారు, సడన్ గా నాట్ స్టైల్ యాక్ట్ చేయిస్తారు. ఒక పర్టికులర్ డిజైనింగ్ అంటూ చేసుకోలేదు ఆ క్యారెక్టర్ కి. దానివల్ల ఆమె పర్ఫార్మెన్స్ కూడా అటు ఇటు కాకుండా ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ సెట్ అవ్వలేదు నాకు ఎందుకో. అంత ఇంపాక్ట్ అయితే లేదు నాకు ఆ క్యారెక్టర్ పరంగా వీక్ అనిపించింది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈసారి విలన్ గ్యాంగ్స్ కి ఎవరికి కూడా బ్యాక్ స్టోరీస్ ఉండవు అనమాట. చేస్తారు, వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేస్తూ ఉంటారు తప్ప అసలు ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ మోటివ్ ఏంటి, ఎందుకు ఇలా స్టార్ట్ చేశారు, ఇలా బ్యాక్ స్టోరీ అంటూ పర్టికులర్ గా ఉండదన్నమాట. క్యారెక్టర్ డెప్త్ అయితే అస్సలు వర్కౌట్ అవుతుంది ఈసారి. నాకు అది ప్రాబ్లం అనిపించింది. అండ్ మెయిన్ గా సిరీస్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే కోర్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు భయ్య. అమ్మాయి ట్రాఫికింగ్ ఇదంతా నడుస్తూ ఉంటుంది. సో దాన్ని ఎమోషన్ ని క్యారీ చేయలేకపోయారు. ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీద, విలన్ గ్యాంగ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల మెయిన్ ఆ అమ్మాయిల ట్రాఫికింగ్ లో వచ్చే ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ క్యాప్చర్ చేయలేకపోయారనే చెప్పాలి. ఆ ఎమోషన్ అంత ఇంపాక్ట్ లేకపోవడం వల్ల నేను అంతగా కనెక్ట్ అవ్వలేకపోయిన సిరీస్ కి. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అండ్ సస్పెన్స్ థ్రిల్ అయితే మాత్రం మెయింటైన్ చేశారు. వాటి పరంగా నాకు
ఓకే అనిపించింది. సో గివ్ ఇట్ ఏ ట్రై. మీరు కనుక ఇంతకుముందు ఢిల్లీ క్రైమ్ 1 క్రైమ్ 2 చూసుంటే ఇది కూడా ట్రై చేయండి. అంటే అవి చూడకపోయినా పర్లేదా బ్రో ఇది చూసేచ్చు అంటే చూసేచ్చు భయ్యా, మీకు అర్థమైపోద్ది. బట్ కాకపోతే క్యారెక్టర్స్ కోసం కొద్ది గొప్ప తెలియాలంటే మాత్రం ఆ 2 సీజన్ చూడాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఓవర్ డ్రామాటిక్ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు కానీ ఓవర్ డ్రామాటిక్ టోన్ మాత్రం గట్టిగా ఉంటుంది సిరీస్ లో. నాకు అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది. ప్రతి చిన్నదానికి కూడా మెయిన్ క్యారెక్టర్ ఓవర్ గా రియాక్ట్ అవుతుంటుంది. ఎందుకంత ఓవర్ చేస్తున్నారు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అందుకే నాకు ముందు 2 సీజన్లు ఉన్నంత ఇంపాక్ట్ లేదు దీని మీద. బట్ నచ్చింది, ట్రై చేయండి. ఈ 3 సీజన్లకి సంబంధించి ఫైల్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం రేపు ఈవినింగ్ లోపు. ఇన్కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను మీతో. ఓకే, టెలిగ్రామ్ లింక్ అయితే ఇక్కడ ఇవ్వడానికి అవ్వదు భయ్య, అది ఒక ప్రైవేట్ ఛానల్. ఓకే, మీరు చూద్దామనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చైల్డ్ అబ్యూస్ ఉంటుంది, మెచ్యూర్ థీమ్స్ ఉంటాయి అండ్ మీడియం ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉంటాయి. మరి సెక్స్ అండ్ న్యూడిటీ అయితే లేదు. ఓకే, మీరు చూద్దాం అనుకుంటే వాటి పరంగా పర్లేదు అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.